తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఫీవర్ మొదలైందా అంటే అవుననే చెప్పాలి. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఎవరిది? ఇప్పటి వరకు ఉన్న సమీకరణాలు ఏంటి? గెలుపు జగన్దా, పవన్దా, చంద్రబాబు నాయుడుదా? మరి జగన్ పవన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపాలని స్కెచ్ చేస్తున్నారట. ఇంతకీ పవన్ జగన్లను చంద్రబాబు ఒక్క జూనియర్ ఎన్టీఆర్తోనే ఎదుర్కోబోతున్నారా? ఆ వివరాలేంటో చూడండి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014తో పోల్చి చూస్తే 2019 ఎన్నికలు మరింత వేడెక్కుతాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినందున ఆ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్కు తెలంగాణలో, ఏపీకి టీడీపీలో అధికారం సులువుగా చేజెక్కింది. అయితే ప్రస్తుత పరిస్థితులు అలా ఏం లేవు. ఎన్నికలకు కొత్త నీరు వేడిగా ఉప్పొంగి రావడం వల్ల వీళ్ళకి గెలుపు అంత సులువుగా వచ్చి అధికారం దక్కదని తెలుస్తుంది. సులువుగా గెలిచే అవకాశాలు మచ్చుకైనా కూడా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా నవ్యాంధ్రలో రాజకీయాలు మరింత వేడెక్కుతాయని తెలుస్తుంది. ఏపీలో పవన జగన్ అనే రీతిలో ప్రస్తుతం చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీకి ఖచ్చితంగా దిగుతాడని మాత్రం తెలుస్తుంది. కానీ ఎంతమందిని బరిలో ఉంచుతాడో అర్థం కాని పరిస్థితి. పవన్ అభ్యర్థులు గనక ఎక్కువగా తీసుకొని అన్ని చోట్ల పోటీ చేస్తే ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయి కొత్తగా పార్టీ జనసేన అధికారం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీన్ని ముందే గమనిస్తున్న చంద్రబాబు తన వ్యూహరచనలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2014లో పవన్ అందించిన సహకారం టీడీపీకి ఉంటుందో ఉండదో అని తెలియని పరిస్థితి. పవన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే తెలుగు తమ్ముళ్లకు మరో కథానాయకుడు ఖచ్చితంగా కావాలి. ఎవరా యంగ్ హీరో అంటే నందమూరి నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరే బలంగా వినిపిస్తుంది. పవన్ పై ఎన్టీఆర్ ను రంగంలోకి దించేలా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలలో ఎన్టీఆర్ కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి బాగానే కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్ దూకుడుగా ముందుకు కదిలితే పవన్ కు కొంతైనా వ్యతిరేకత తీసుకురావచ్చని, పవన్ కి మేలు కలగకుండా అడ్డుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2009 ఎన్నికల్లో టీడీపీని ఉరకలెత్తించిన ఎన్టీఆర్ తన ప్రచార సభలకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చిన విషయం తెలిసిందే. అయితే టీడీపీకి అది కలిసి రాలేదు. ఆ తర్వాత కుటుంబంలోని వివిధ కలహాల నేపథ్యంలో ఎన్టీఆర్ను చంద్రబాబు దూరం పెట్టేశారు. అయితే ఇటీవల మాత్రం చంద్రబాబు హరికృష్ణకు బాగా దగ్గరై ఎన్టీఆర్ను రంగంలోకి ఖచ్చితంగా దించాలని చూస్తున్నారట. హరికృష్ణను దగ్గర చేసుకుంటే ఎన్టీఆర్ ఖచ్చితంగా మాట వింటాడు. ఇవన్నీ ఎలా ఉన్నా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు తనని బాగా వాడుకుంటున్నాడని ఎన్టీఆర్కి అర్థమైపోయింది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాల లక్ష్యంగా దూసుకుపోయే ఎన్టీఆర్కి 2019లో కొంత ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అదిగాక లోకేష్తో కలిసి ప్రచారం చేయడం అనేది ఎన్టీఆర్కి నచ్చదని తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయాలకు పవన్ ఎటు నుంచి వచ్చినా పెద్ద గండి కొట్టడం ఖాయంగానే అనిపిస్తుంది. ఇలాంటివి అన్ని గమనిస్తున్న చంద్రబాబు తన ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.